నమస్తే. శాస్త్రి స్మయోకి అందరికీ స్వాగతం. హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ నుండి ఎల్ఎన్టీ సంస్థ బయటికి వచ్చేసింది. ఈరోజు ఇదే అంశం ఈ వీడియోలో. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. బెల్ ఐకాన్ని తప్పనిసరిగా క్లిక్ చేయండి. పీపీపీ పద్ధతి కింద 22,000 కోట్ల వ్యయంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎల్ఎన్టీ సంస్థతో కలిసి మెట్రో రైల్ ఫేజ్ 1ని నిర్మించడం జరిగింది. 2017లో నరేంద్ర మోడీ హైదరాబాద్లో మెట్రో రైల్ని ప్రారంభించడం జరిగింది. అయితే తర్వాతి కాలంలో కరోనా, మెట్రో స్టేషన్ నుంచి లాస్ట్ మైల్ కనెక్టివిటీ సరిగ్గా లేకపోవడం, మహాలక్ష్మి పథకం ద్వారా ఫ్రీ బస్ ఫెసిలిటీ ఇలాంటి అనేక కారణాల వల్ల ఈ మెట్రో రైల్ ప్రాజెక్టులో ఎల్ఎన్టీకి నష్టాలు వచ్చాయి. ఇదిలా ఉంటే తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ ఫేజ్ 2ని మెట్రో రైల్ ఫేజ్ 2ని ఎక్స్పాన్షన్ చేయాలని నిర్ణయించింది. దీనిలో భాగంగా ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకు, అలాగే మియాపూర్ నుంచి పటాన్ చెరువు వరకు, నాగోల్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు మరో 76 కిలోమీటర్ల విస్తీర్ణంలో మెట్రో రైల్ ప్రాజెక్టు 2ని నిర్మించాలని డిసైడ్ అయింది. దీనికి సంబంధించి ప్రాజెక్ట్ రిపోర్ట్ని సిద్ధం చేసి కేంద్ర ప్రభుత్వానికి సబ్మిట్ చేయడం కూడా జరిగిపోయింది. అయితే ఈ ఫేజ్ 2 నిర్మాణంలో ఎల్ఎన్టీ సంస్థ పాల్గొనడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు. అలాగే కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్ని పరిశీలించిన తర్వాత ఫస్ట్ ఫేజ్లో ఎల్ఎన్టీ సంస్థ నిర్మాణ బాధ్యతల్ని తీసుకుంది. మరి ఇప్పుడు సెకండ్ ఫేజ్లో మరో సంస్థ నిర్మాణ బాధ్యతలను తీసుకుంటే ఫ్యూచర్లో మెట్రో రైల్ నిర్వహణలో సమస్యలు వచ్చే అవకాశం ఉన్నందున క్లియర్ కట్ అగ్రిమెంట్తో ఎల్ఎన్టీతో చేసుకుని ముందుకు రావాలని కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వాన్ని సూచించింది. దీనిలో భాగంగానే రేవంత్ రెడ్డి ఎల్ఎన్టీ సంస్థ ఎండీతో చర్చలు జరపడం జరిగింది. ఈ చర్చల తర్వాత ఎల్ఎన్టీ ఫైనల్గా ఈ మెట్రో ప్రాజెక్టు నుంచి బయటికి రావాలని డిసైడ్ అయింది. అంటే తెలంగాణ ప్రభుత్వం ఈ మెట్రో రైల్ ప్రాజెక్టుని ఎల్ఎన్టీ నుంచి కొనుగోలు చేయడానికి సిద్ధమైంది. దీనిలో భాగంగానే 13,000 కోట్ల ఎల్ఎన్టీ అప్పుల్ని తెలంగాణ ప్రభుత్వం తీసుకోబోతోంది. అంతేకాకుండా 2,400 కోట్ల క్యాష్ను కూడా ఎల్ఎన్టీకి ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ రకంగా ఫైనల్గా ఎల్ఎన్టీ మెట్రో రైల్ ప్రాజెక్ట్ నుంచి బయటికి వచ్చేస్తోంది. అయితే దీని తర్వాత మెట్రో రైల్ ఫేజ్ 2ని తెలంగాణ ప్రభుత్వం టేక్ ఓవర్ చేయవలసి ఉంది. దీనికి మరొక ప్రైవేట్ సంస్థని ఆహ్వానిస్తుందా, లేకపోతే ఫేజ్ 1 ఫేజ్ 2ను కలిపి తెలంగాణ ప్రభుత్వమే కోల్కతాలో అక్కడ వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం నిర్వహించినట్లుగా నిర్వహిస్తుందా? ఇలాంటి అనేక విషయాలకు క్లారిటీ రావాలి ఉంది. ఇప్పుడు ఎల్ఎన్టీ బయటకు రావడంతో ఈ సెకండ్ ఫేజ్కి సంబంధించిన ప్రపోజల్తో తిరిగి తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ఒక న్యూ ప్రాజెక్ట్ రిపోర్ట్ని సబ్మిట్ చేయవలసి వస్తుంది. అప్పుడు కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చినట్లయితే హైదరాబాదులో సెకండ్ ఫేజ్ మరొక 76 కిలోమీటర్ల విస్తీర్ణంలో జరిగే అవకాశం ఉంది. అలాగే ఫేజ్ 2B కూడా దీని తర్వాత మరొక 86 కిలోమీటర్స్ల విస్తీర్ణంలో మెట్రో పనులు జరిగే అవకాశం ఉంది. ఇవన్నీ అందుబాటులోకి వస్తే హైదరాబాద్ ప్రజలకి ట్రాఫిక్ కష్టాలు తీరే అవకాశం ఉంది.